హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేట్గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఇమీడియట్గా తెలుస్తాయండి. ఏవి మిస్ అవ్వకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు చాలా మోటివేట్గా ఉంటుంది. మేము కూడా ఇలాగే నోటిఫికేషన్స్ ఇమీడియట్గా ఏది వచ్చినా కూడా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రూపంలో మీకు తెలియజేస్తూ ఉంటాము. ఈ రోజైతే అండి నీటి పారుదల శాఖలో కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ఒక్కసారి మీరు క్వాలిఫై అయ్యారు అంటే మీకు పర్మనెంట్గా లైఫ్ లాంగ్ అనే జాబ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే చూద్దామండి. దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, డిప్లొమా అయిపోయిన వాళ్ళు, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూద్దామండి ఎంత పే స్కేల్ ఉన్నది, సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏమేం పొజిషన్స్ ఉన్నాయో క్లియర్గా అయితే చూద్దాము. ఇప్పుడైతే మీకు కనపడుతుంది కదండి. ఫస్ట్ పొజిషన్ వచ్చేసేపటికి జూనియర్ ఇంజనీర్ సివిల్ అయితే ఉంది. పే స్కేల్ అనేది లెవెల్ 6 కేటగిరీలో ఉంది. అంటే 35,400 నుంచి 1,12,400 వరకు అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. కేటగిరీ అన్రిజర్వ్డ్కి వచ్చేసేపటికంటే 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓబీసీలో ఒక పొజిషను, ఎస్సీ కేటగిరీలో 3 పొజిషను, ఎస్సీ కేటగిరీలో అయితే ఏమీ లేవు. ఈడబ్ల్యూసీ కేటగిరీలో ఒకటైతే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న పోస్టులు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్లీ 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసేపటికైతే మధ్యలో ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసేపటికండి హిందీ ట్రాన్స్లేటర్ అయితే ఉంది. లెవెల్ 6 కేటగిరీలో పే స్కేల్ అయితే ఉంది. 35,400 నుంచి 1,12,400 వరకు అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. ఇక్కడ అన్రిజర్వ్డ్ లో మాత్రమే ఒక పొజిషన్ అయితే ఉందండి. ఇక్కడ ఏజ్ వచ్చేసేపటికి 21 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. థర్డ్ వేకెన్సీ వచ్చేసేపటికి జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ అయితే ఉంది. లెవెల్ 6 కేటగిరీలో అయితే పే స్కేల్ అయితే ఉంది. ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీలో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో ఒక వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. టోటల్లీ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏజ్ అనేది 21 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫోర్త్ వేకెన్సీ వచ్చేసేపటికి అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే ఉందండి. ఇక్కడ పే స్కేల్ అనేది లెవెల్ 4 కేటగిరీలో అయితే ఉంటుంది. 25,500 నుంచి 81,100 వరకు అయితే ఉంటుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 7 వేకెన్సీస్, ఓబీసీ కేటగిరీలో 3 వేకెన్సీస్, ఎస్సీ కేటగిరీలో ఒక వేకెన్సీ, ఎస్టీ కేటగిరీలో అయితే ఏమీ ఒక పొజిషన్ అయితే ఉంది. టోటల్లీ 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏజ్ వచ్చేసేపటికి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసేపటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అయితే ఉంది. ఇక్కడ లెవెల్ 4 కేటగిరీలో అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. అంటే 25,500 నుంచి 81,100 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ కేటగిరీ వచ్చేసేపటికి అన్రిజర్వ్డ్లో 3 పొజిషన్స్, ఎస్సీ కేటగిరీలో ఒక వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూసీ కేటగిరీలో అయితే ఒక వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్లీ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసేపటికి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సిక్స్త్ పొజిషన్ వచ్చేసేపటికి లోయర్ డివిజన్ క్లర్క్ అయితే ఉంది. ఇది లెవెల్ 2 కేటగిరీలో అయితే ఉంటుంది. పే స్కేల్ అంటే 19,900 నుంచి 63,200 వరకు అయితే ఉంటుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 8 వేకెన్సీస్, ఓబీసీ కేటగిరీలో 4 వేకెన్సీస్, ఎస్సీ కేటగిరీలో 6 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీలో 3 పొజిషన్స్, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 2 పొజిషన్స్, టోటల్లీ 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసేపటికి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్. ఒకసారి మీకు జాబ్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ అనే జాబ్ అనేది అయితే మీకైతే ఉంటుంది. సో ఇప్పుడైతే చూద్దామండి ఈ పొజిషన్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవాలనేది క్లియర్గా చూద్దాము. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికండి జూనియర్ ఇంజనీర్ వచ్చేసేపటికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. ఇక్కడ డిజైరబుల్ వచ్చేసేపటికి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రం డిజైరబుల్లో ఇచ్చారండి. డిజైరబుల్లో ఉంటే మాత్రం సరిపోతుంది, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇది కూడా ఉంటే డిజైరబుల్ కూడా ఉంటే మంచిది అని అర్థం. ఏ ఒక్క పోస్ట్ కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లెక్ చేసుకోండి ఒక్కసారి. సో మీకు ఫ్రెషర్స్ కూడా అయిపోయిన వాళ్ళకి కూడా చాలా తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది పోస్టులు అన్నీ కూడా. నెక్స్ట్ హిందీ ట్రాన్స్లేటర్ వచ్చేసేపటికి మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ హిందీలో అయితే అయిపోయి ఉండాలి. విత్ ఇంగ్లీష్ ఇస్ ఎ కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఆర్ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ ఎ కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయి ఉండాలండి. సో ఇక్కడ మీకు జూనియర్ అకౌంట్ ఆఫీసర్ అయితే ఉంది. థర్డ్ పొజిషన్ అయితే ఇక్కడ వచ్చేసేపటికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్
క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే అయిపోయి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాష్ అండ్ అకౌంట్ అండ్ గవర్నమెంట్ ఆఫీస్ పిఎస్యూస్ అటానమస్ బాడీలో అయితే చేసి ఉండాలి. డిజైరబుల్ వచ్చేసేపటికండి క్యాండిడేట్ సిఏ ఐసీడబ్ల్యూఐ కంపెనీ సెక్రటరీ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ 4th వేకెన్సీ వచ్చేసేపటికి అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే ఉందండి. ఎసెన్షియల్ వచ్చేసేపటికి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా ఈ పొజిషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో బీఎస్సీ కానీ బిఏ కానీ ఏ పొజిషన్ ఏ డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా ఈ వేకెన్సీస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్పర్ డివిజన్ క్లర్క్ కానీ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ వర్డ్, ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్ గురించి తెలిసి ఉండాలని అయితే ఇచ్చారు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. వీళ్ళకి షార్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ అయితే వచ్చి ఉండాలి. స్పీడ్ అనేది 80 words per minute అయితే టైప్ చేయగలగాలి వీళ్ళు. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ అయితే ఉందండి. ఇది కూడా 12th క్లాస్ పాస్ అయితే అయిపోయి ఉండాలి. వీళ్ళకి మాత్రం టైపింగ్ స్పీడ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute హిందీలో అయితే టైప్ చేయగలగాలి. వీళ్ళకి కూడా కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ వర్డ్, ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ గురించి అయితే తెలిసి అయితే ఉండాలి కంపల్సరీ. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసేపటికి 10/5/2021 నుంచి అయితే ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసేపటికి June 25th 2021 అండి. అంటే 25/06/2021 వరకు అయితే అప్లై అయితే చేయొచ్చు మీరు. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు. దానికి మీకు అయితే చెప్తారండి ఎప్పుడైతే ఉంటుందో ఎగ్జామ్ వాళ్ళు వెబ్సైట్లో డిస్ప్లే అయితే చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసేపటికి 840 రూపీస్ అయితే పే చేయాలండి. జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు 500 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఇదైతే ఉందండి. 500 రూపీస్ అయితే పే చేయాలి. జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ వాళ్ళు 840 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి కేటగిరీ పోస్ట్ వైజ్. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఉంటే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా అనేది ఇచ్చారండి. ఈ పోస్టులకి జూనియర్ ఇంజనీర్, హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ అకౌంటెంట్, ఆఫీసర్ అండ్ యూడీసీకి అయితే సెలక్షన్ అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుందండి. సిబిటి అంటారు దీన్ని. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ఎల్డీసీ వాళ్ళకైతే 2 టెస్ట్లు అయితే ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. సెకండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. ఈ స్కిల్ టెస్ట్లో మీకు అనేది టైపింగ్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ అంటే మీకు హౌ టు అప్లై అయితే ఇచ్చారు. అంటే దీన్ని ఎలా అప్లై ఉందండి, ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేయాలి. దీనికి మీకు కావాల్సినవి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సినవి కింద అయితే ఇచ్చారు. కంపల్సరీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. ఈమెయిల్ ఐడి అనేది ఫేక్ మాత్రం ఇవ్వకూడదు. ఇక్కడ స్కానర్డ్ కాపీ ఆఫ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ ఉండాలండి. ఇది 3 months కంటే ఓల్డ్ మాత్రం ఉండకూడదు ఈ ఫోటోగ్రాఫ్ అయితే. ఇక్కడ కంపల్సరీ అయితే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్, డీటెయిల్స్ రిలేటింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ స్టూడెంట్కి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అయితే డిజబిలిటీ సర్టిఫికేట్ అయితే ఇవన్నీ అయితే ఉందండి. మీరు రిజిస్ట్రేషన్ స్లిప్ కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా అండి, ఇది ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు వరకు అప్లై చేసుకోవచ్చు అంటే 25/06/2021 లోపలైతే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే తొందరగా అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ మినిట్లో సర్వర్ చాలా బిజీగా ఉంటుంది. బిజీగా ఉండడం వల్ల మీరు అప్లై చేసుకోలేకపోతే చాలా కంగారు పడతారు అప్లై చేసుకోలేకపోయానని. ఎందుకంటే పర్మనెంట్ పొజిషన్స్ అండి. ఈ కోవిడ్ టైంలో పర్మనెంట్ పొజిషన్ పడడమే చాలా తక్కువగా ఉంది. సో ఇలాంటి నోటిఫికేషన్ మాత్రం అస్సలు వదలొద్దండి. ఎందుకంటే దీని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 12th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళు అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ లేని జాబ్స్ కాబట్టి అస్సలు వదిలిపెట్టద్దు ఈ జాబ్స్. ఎవరైనా క్వాలిఫికేషన్ ఉంటే ఇమీడియట్ గా మాత్రం అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడైతే మీకైనా డౌట్స్ ఉంటే, టెక్నికల్ క్వీరీస్ కానీ క్లారిఫికేషన్ ఉంటే మీకు ఆన్లైన్ లో అప్లికేషన్ లో కానీ ఎక్కడ డౌట్ ఉంటే ఇక్కడ ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చారండి. helpdesk.nwa.recruitment@gmail.com కి అయితే మెయిల్ అయితే చేయండి. ఒకవేళ మెయిల్ చేయడం రాకపోతే మాత్రం ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి. ఈ ఫోన్ నెంబర్స్ ఇక్కడ 2 ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. వీళ్ళకైతే మీరు కాల్ అయినా చేయండి, ఈమెయిల్
చేయాలన్నా పెట్టండి. ఇప్పుడు మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాలి. దీనికంటే ముందండి నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నాయి కండి, దీని బ్రాంచెస్ అసలు ఎక్కడెక్కడైనా ఉన్నాయో చూద్దామండి ఇండియాలో. మీకు చాలా మంది డౌట్ వస్తుంది, ఎక్కడన్నా పొజిషన్స్ అయితే ఇనిషియల్గా మీకు పోస్టింగ్ ఎక్కడైనా ఇచ్చినా కూడా తర్వాత మీకు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఈ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి మన ఇండియాలో అయితే ఇప్పుడైతే చూద్దాము. తర్వాత మీకు అప్లికేషన్ ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో కూడా మీకు చూపిస్తాను నేను. ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా లొకేషన్ ఆఫ్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసెస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి. సో మీకు ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ అయితే ఈ కలర్ లో అయితే ఉంటుంది, చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీస్ అయితే ఈ కలర్ బాక్స్ అయితే ఉంటుంది, ఏ స్టేట్ కా స్టేట్. ఇన్వెస్టిగేటింగ్ సర్కిల్ ఉంటే ఇదైతే ఉంటుందండి, ఇన్వెస్టిగేటింగ్ డివిజన్ అయితే ఇదైతే ఉంటుంది, ఇన్వెస్టిగేటింగ్ సబ్ డివిజన్ అయితే ఇట్లా అయితే ఉంటుందండి. నేను ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇప్పుడైతే చెప్తున్నాండి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది ఉందండి. ఇది ఉంది అంటే ఏంటి, ఇన్వెస్టిగేటింగ్ సబ్ డివిజన్ అనేది ఇక్కడే ఉంది రాజ్యంలో. సో అలాగే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే మీకు చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీస్ ఒకటైతే ఉంది, ఇన్వెస్టిగేటింగ్ డివిజన్ అయితే ఒకటైతే ఉంది. అలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పుడైతే చూద్దామండి. ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ కింద వచ్చేసేపటికండి హైదరాబాద్లో అనేది చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీస్ అయితే ఉంది, ఇన్వెస్టిగేటింగ్ డివిజన్ అయితే ఉంది, ఇన్వెస్టిగేటింగ్ సర్కిల్ కూడా ఉందండి. ఇక్కడ 3 అయితే ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసేపటికి ఇన్వెస్టిగేటింగ్ సబ్ డివిజన్ అయితే ఉందండి రాజమండ్రిలో. సో ఇప్పుడైతే అర్థమైంది కదండి, ఇలా స్టేట్ వైజ్ అయితే ఉన్నాయి దీని బ్రాంచెస్. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ఒక ఇన్స్టిట్యూట్. సో ఇప్పుడైతే చూద్దామండి దీన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో. ఇంకొక విషయం చెప్తున్నాండి, ఇనిషియల్గా మీకు పోస్టింగ్ ఎక్కడిచ్చినా కూడా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఎవరు బయట నార్త్ స్టేట్లో జాబ్ ఇస్తారని, ఇది మన తెలుగు జాబ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లై చేసినప్పుడు ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజర్వేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేస్తుంది. దీనిలో 2 స్టెప్స్ అయితే ఉన్నాయి. రిజిస్టర్ అయితే ఉంది, సెకండ్ స్టెప్ లాగిన్ అయితే ఉందండి. రిజిస్టర్ చేసుకునే వాళ్ళు రిజిస్టర్ అనే బటన్ ఇది క్లిక్ చేయండి. రిజిస్టర్ అనేది క్లిక్ చేసినప్పుడు ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అంటే మీరు హిందీ ట్రాన్స్లేటర్కి అప్లై చేస్తున్నారా, జూనియర్ అకౌంటెంట్కి ఆఫీసర్ అప్లై చేస్తున్నారా, జూనియర్ ఇంజనీర్కి అప్లై చేస్తున్నారా, లోయర్ డివిజన్ క్లర్క్ అప్లై చేస్తున్నారా, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2గా, అప్పర్ డివిజన్ అయితే మెన్షన్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ అనేది మీరు ఏమి ఇవ్వక్కర్లేదండి, మీ అప్లికేషన్ నేము అంటే మీ నేమ్ ఎవరైతే వాళ్ళ నేమ్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో రాయాలి, ఈ డేస్ అలా రాయాలండి. ఒక ఫార్మాట్ అయితే ఇచ్చారు, ఈమెయిల్ ఐడి రాయాలి, మీ మొబైల్ ఫోన్ నెంబరు, ఫాదర్స్ హస్బెండ్ నేము, మదర్స్ నేము, నేషనాలిటీ, మ్యారిటల్ స్టేటస్, ఆధార్ నెంబర్, కేటగిరీ, జెండర్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే అది రాయాలండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇదైతే రాయాలి. ఒకవేళ ఎక్స్ అయితే ఎస్ పెట్టండి, ఒకవేళ ఎస్ పెట్టిన వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్గా చేశారో అవి అయితే మెన్షన్ అయితే చేయాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్, ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుంటుంటే మాత్రం మీరు ఎన్ని ఇయర్స్ చేశారు, మీ నేము, మీరు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేశారు, ఇవన్నీ కూడా రాయాలండి. డేస్ అన్నీ కౌంట్ చేసుకుని ఇవన్నీ అయితే మెన్షన్ చేయాలి. మీరు ఏమైనా డిబార్ట్ అయ్యారా మీ స్కూల్ కానీ యూనివర్సిటీలో కానీ ఉంటే ఎస్ అంటే ఎస్, మ్యాక్సిమం నో అనే ఉంటుంది, నో అని పెట్టండి. ఎవరు కూడా డీబార్ అవ్వరు. ఒకవేళ అయిన వాళ్ళు ఉంటే మాత్రం ఎస్ పెట్టుకొని మీకు రీజన్ అయితే రాసుకోండి, ఎందుకు మీరు డీబార్ అయ్యారు, యూనివర్సిటీ నుంచి స్కూల్ నుంచి రాయాలి. ఇస్ దర్ ఎనీ పోలీస్ కేసు ఉందంటే వాళ్ళు ఎస్ ఆర్ నో అని అయితే పెట్టండి. ఒకవేళ ఎస్ పెట్టిన వాళ్ళు రీజన్ అయితే రాయండి. ఎనీ అదర్ ఇన్ఫార్మ్ ఉన్న వాళ్ళు అదైతే చేయాలి. కరెంట్ అడ్రస్ అంటే మీ సిటీ, పిన్ కోడ్, మీ స్టేట్ ఏది ఉంటే అది పర్మనెంట్ అడ్రస్. ఒకవేళ సేమ్ అయితే టిక్ మార్క్ అయితే పెట్టండి. ఇక్కడ టిక్ మార్క్ పెడితే అవసరం లేదు, మళ్ళీ ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్ క్లియర్గా ఉండాలండి. ఫోటో అనేది 3 months కంటే ఓల్డ్ మాత్రం ఉండకూడదు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ పడ్డ కాడ నుంచి మీ సిగ్నేచర్ అనేది క్లియర్గా అయితే ఉండాలి. ఇక్కడ 100 KB సైజ్ కూడా ఇచ్చారు, చెక్ చేసుకోండి. తర్వాత మీరు క్యాప్చర్ ఇక్కడ అయితే ఉంది కదండి, దీన్ని ఎంట్రీ అయితే చేయాలి. సో దీని తర్వాత చేసిన తర్వాత సబ్మిట్ రిజిస్ట్రేషన్ అయితే చేయాలండి. సబ్మిట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ అయితే జనరేట్ అవుతుంది. దాని తర్వాత మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ అయితే అవ్వండి. అక్కడ నుంచి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ చలానా ఇవన్నీ కూడా పే అయితే చేయాలి. సో ఇదండి సో ఇవ్వండి నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్న పొజిషన్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ అయితే అప్లై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఏమీ అడగలేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డిగ్రీ స్టూడెంట్స్, 12th పాస్ స్టూడెంట్, డిప్లొమా స్టూడెంట్కి ఇది బెటర్ ఆపర్చునిటీ. సో ఎవ్వరు మిస్ అవ్వద్దు. పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉంటుంది. ఇండియాలో ఉన్నా కూడా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడ
ఎక్కడికైనా నేను చూపించాను. తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ అయితే పెట్టండి. నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.